అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సో అన్నగారు వస్తారు వా వాతియార్ కార్తీ గారి మూవీ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. 2 వారాలే, చాలా 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 పెద్ద హిట్ అయింది కాబట్టి 2 వారాల్లో వచ్చేసిన సినిమా. సో ఎలా ఉంది అంటే మాత్రం అన్నగారు వస్తారని పెట్టకండి, అన్నగారు వెళ్ళిపోండి ప్లీజ్ వద్దు. అమ్మ బాబోయ్ ఏంట్రా ఈ సినిమా అంటే లైక్ నాకు అర్థం కావట్లేదు. ఊరి పేరు ఒకటి ఉంటుంది భయ్యా, పులిపిచ్ పులిపిచ్. వెల్కమ్ టు పులిపిచ్చల పాలెం. బూతు 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 వద్దులే, చాలా పెద్ద బూతుంది అమ్మో బాబాయ్. సో పోనీ సినిమాలో పాయింట్ ఏంట్రా అంటే మాత్రం ఇక్కడ అన్నగారు చచ్చిపోతారు, అదే టైంలో హీరో పుడతాడు. అంటే అన్నగారు అంటే అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ ఏదో చేసారు. మనకి అమెజాన్ ప్రైమ్ కాబట్టి మనకి ఎన్టీఆర్ రెఫరెన్సెస్ ఏవి కనబడి అన్ని ఎంజీఆర్ కనబడతాయి. డబ్బింగ్ మనకి తెలుగు డబ్బింగ్ ఉండదు, వాళ్ళు సపరేట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ వా వాతియార్ తెలుగు డబ్బింగ్ అంతే, డబ్బింగ్ మాత్రమే మార్చారు, మిగతా అంతా కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. సినిమా అలా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎల్లో ఫేస్ అంటాడు, హీరోయిన్ దయ్యాలతో మాట్లాడుతూ ఉంటది. వీటన్నిటిని తీసుకొచ్చి సత్యరాజ్ క్యారెక్టర్ ఏదో నడుస్తూ ఉంటది. వీటన్నిటిని తీసుకొచ్చి మధ్యలో అన్నగారు మళ్ళీ ఏదో వస్తూ ఉంటారు. అంత ఆగం ఆగం ఉంటా ఉంటది. సినిమాలో మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు ఒక కాన్సెప్ట్ తీసుకున్నావు, ఏంటి ఎంజీఆర్ ఆర్ఎల్స్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ వచ్చిందా ఏదో వచ్చిందో తెలియదు భయ్యా, లైక్ హీరో మధ్యలో వస్తుంది. ఏంట్రా ఇప్పుడు స్పాయిలర్స్ చెప్తున్నా అనుకోండి, సినిమా వచ్చేసింది ఆల్రెడీ 2 weeks లో వచ్చేసిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉంది సినిమా, అది పక్క పెట్టేసుకున్నా అని. సో మనకి ఆత్మ హీరో లోపల జరుగుతుంది. ఎన్టీఆర్ గారి ఆత్మ హీరో లోపలికి వస్తే ఎన్టీఆర్ గారి సినిమాలో వేసినట్టుగా ఎందుకు చేస్తుంది బిహేవియర్? అంటే సినిమాలో అంత బొక్కలు ఉన్నాయి కాబట్టి లాజిక్ ఎత్తుకాల్సి వస్తుంది, అంత మిగతా చుల్లేపోతుంది, అంత దారుణంగా ఉందన్నట్టు. చాలా డల్ గా నడుస్తుంది, ఏం అర్థం కాదు అసలు. ఏం చూస్తుంది ఇది 12 అవుతుంది, 12కి ఈ సినిమా ఎందుకు చూస్తున్నా, నీట్ గా పడుకున్నా అయిపోయేది కదా అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటది. సంబంధం లేకుండా సాంగ్స్ వస్తూ ఉంటాయి, సంబంధం లేకుండా సీన్స్ నడుస్తూ ఉంటాయి, దేనికి సంబంధం లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఈ సినిమా ఒక 2 hours 30 minutes 35 minutes ఉండొచ్చు. ఎక్కడ పడితే అక్కడ కట్ చేసినట్టు ఉంటా ఉంటది, చాపీ చాపీ ఎడిటింగ్ ఉంటా ఉంటది, ఇంకా చాలా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది, అక్కడ ఏది జరగనట్టు అనిపిస్తూ ఉంటది. ఈ ఇంటర్వ్యూల్ ఏదో ఇచ్చిండో. అండ్ హైలైట్ ఏంటంటే ఇదంతా అన్నగారు ఎంజీఆర్ ఆయన పాత సినిమా సాంగ్స్ ఆ సూపర్ హీరో గెటప్ ఏదో నడుస్తూ ఉంటది. అసలు నీకు వర్కౌట్ కాదు, ఎందుకంటే 1987 లో చనిపోయారట ఆయన, దానికంటే ముందు నుంచే 1960s ఆ టైంలో జరిగిన సినిమాలు 2026 లో రిలీజ్ చేస్తే ఆ జనరేషన్ సినిమాలు చూసిన వాళ్ళు మన ఫాదర్స్ కి ఫాదర్స్. నేను చూడలేను బ్రో, నువ్వు ఎన్టీఆర్ గారి సినిమా పెట్టినా గానీ నాకు అంత బాగా కనబడదు. చాలా చాలా క్లాసిక్ సినిమాలు మాత్రమే చూసాను, రెట్రోకి మదర్ జనరేషన్ సినిమాలు అవన్నీ. వాటన్నిటికీ నాకు ఇప్పుడు రెఫరెన్స్లు గానీ ఆ పాత పాటలు గానీ ఆ న్యూవాన్స్ గానీ నాకు ఎందుకు కనెక్ట్ అవుతుంది? కాన్సెప్ట్ మంచిదే కానీ దాన్ని ఒక సూపర్ హీరో ఎస్క్ కైండ్ ఆఫ్ ఒక సేవియర్ ట్రోప్ తీసుకెళ్ళి చూసినావా, అది ఎంత దారుణంగా ఉందని నాకు అర్థమే కాలేదు. పోనీ ఆ సేవియర్ ట్రోప్ తోటి ఏం చూపించినావు? ఏమీ కాలేదు. విలన్స్ కో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ని ప్రాబ్లం అయ్యేలా చూడాలంటే మాత్రం హీరోకో పని ఉంది. హీరో ఏం చేస్తున్నాడు అంటే గుర్రం వేసుకొని ఊరంతా తిరుగుతున్నా, కాపాడండి అన్న వెంటనే అందరినీ కాపాడుతున్నా అంటే నా వల్ల కాలేదు. కొన్ని కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. అన్నగారు అండ్ కార్తీ ఇలా మారేడాలు అండ్ ఆల్సో పొద్దున్న లేవగానే వాటర్ ట్యాంక్ లో దొరకడాలు అవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మధ్యలో స్టోరీయే బొక్కలా ఉంది. థ్రెట్ ఒకటి చూపిస్తారు, ఆ థ్రెట్ అన్నట్టే అనిపించదు. ఇదంతా జరిగి ఇప్పుడు కార్తీ క్యారెక్టర్ ఏమన్నా పెద్ద ప్రాబ్లం లో ఉందా అంటే అది లేదు. అండ్ హైలైట్ ఏంటంటే ఎవరైతే విలన్ చూపిస్తున్నారో వీళ్ళకి తెలివితేటలే -20 లో ఉన్నాయి. వీళ్ళని నేను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? వీటన్నిటి మధ్యలో హీరోయిన్ క్యారెక్టర్ ఏంట్రా? పర్ఫార్మెన్సెస్ వైజ్ గా కార్తీ గారు 2 డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తారు, అవి బాగానే అనిపించింది. హీ ట్రైడ్, చాలా ట్రై చేశారు, లైక్ ఎంజీఆర్ ఆ గెటప్ లో ఏదో ట్రై చేశారు అండ్ ఇట్ వాజ్ ఓకే, బానే ఉంది అనిపించింది. బట్ స్టిల్ స్టోరీ అండ్ క్యారెక్టర్ కి అంతేమీ అనిపించలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ ఇది చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది, చాలా మినిమల్ నడుస్తూ ఉంటది. సినిమాలో ఏదైనా బాగుందిరా అంటే మాత్రం సినిమాటోగ్రఫీ కొంచెం ట్రై చేసి మధ్యలో డచ్ యాంగిల్స్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ సినిమా స్టైల్లో అది వర్కౌట్ అయింది కానీ నాకు డచ్ యాంగిల్స్ నచ్చవు. అండ్ ఆల్సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది. సంతోష్ నారాయణన్ పడుకున్నాడు భయ్య. మ్యూజిక్ ఏంటో ఆ రెట్రో థీమ్స్ ఏంటో లిటరల్లీ చెప్తున్నా, రెట్రో మన కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలల్లో ఏవైతే మ్యూజిక్ కొడతాడో కాపీ పేస్ట్. ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే అంతే, అంతకంటే ఇంకేం లేదాడా. నాకైతే మాత్రం ఏదేదో కొట్టింది. ఓవరాల్ గా 2 hours 8 minutes అమ్మ బాబాయ్ ఎక్స్క్రూషియేటింగ్ వాచ్. ఇప్పట్లో నిద్ర పట్టదు కాబట్టి చూద్దామని చెప్పేసి కూర్చున్నా, నిద్రపోవాల్సింది, ట్రై చేయాల్సింది. 2 గంటలు కష్టపడి నిద్రపోవడానికి ట్రై చేసినా నిద్ర వచ్చేదేమో కానీ ఈ సినిమా చూస్తుంటే అమ్మో దారుణంగా ఉంది భయ్యా. నిజంగా మీరు చూసారా? చూడాలంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వండర్ మ్యాన్ వస్తుంది మార్వెల్ది, సూపర్. అడిగుడ్ వేసుకొని కానీలే. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి, ఓకేనా? సబ్స్క్రైబ్ కొట్టేసి. బై.